బ్రహ్మార్పణం అమ్మ. అమ్మ ఏమంటున్నారంటే శుద్ధ సత్వగుణంతో ఉండండి. అంటే మరి ఎలా ఉండాలి? మనం సత్యం తెలిసినప్పుడే కదా శుద్ధం అవుతుంది. మరి మనం సత్వగుణంతో ఉన్నప్పుడు ఏ గుణంతో మనకు సంబంధం లేదు కదా. అప్పుడు ఆ సత్వగుణాన్ని ఆ మౌనంగా నిలబడినప్పుడు మనకు ఎలా ఉంటుంది? ఓర్పు, సహనం, అలాగా అప్పుడు శుద్ధం అవుతూ ఉంటుంది. మన లక్షణాలన్నీ అప్పుడు శుద్ధమవుతుంది. మరి గుణం అంటే ఏంటి? రజోగుణం, తమోగుణం, సత్వగుణం 3 గుణాలు ఉన్నాయి కదా. మరి ఈ కింద 2 గుణాలు కాకుండా సత్వగుణం ఎప్పుడైతే మనకు వృద్ధి చెందిందో అప్పుడు మనకు సత్యం తెలుసుకోవాలని బుద్ధి పుడుతుంది. సత్యం తెలుసుకోవాలని బుద్ధి పుట్టిన తర్వాత మనం ఆ గుణాన్ని ఎలా చేసుకుంటాము అంటే శుద్ధం చేసుకుంటాం. అంటే విషయం తెలిసిన తర్వాత శుద్ధం అవుతుంది. అంటే ఒక ధర్మం నడుస్తుంది, ఓర్పు ఉంటుంది, సహనం ఉంటుంది. అలా శుద్ధ సత్వగుణంతో ఆ లక్షణాలన్నీ కూడా అలా అలవడతాయి. మరి మనల్ని మనమే దర్శించుకోవాలంటున్నారు. ఎలా దర్శించుకోవాలి మనల్ని మనం అంటే ఆత్మస్థితిలో మిగిలినప్పుడే కదా. నన్ను నేను ముందు దర్శించుకున్నప్పుడు ఉన్నదంతా అదే అని దర్శించగలుగుతాను. మరి బంధాలు, బాధ్యతలు ఇవన్నీ ఉంటాయి కదా. మరి వీటిని ఎలాగ త్యజించాలి అని మనకు అనిపిస్తూ ఉంటుంది కదా. బంధం ఎవరికే అని ప్రశ్నించుకోవాలి, బాధ్యత ఎవరికే అని ప్రశ్నించుకోవాలి. మనకి బాధ్యత ఏంటి? ఉన్నదంతా పరమాత్మ చేసుకుంటా ఉంటే మనకి బాధ్యత ఏంటి అంటే అక్కడ వైరాగ్యం కలుగుతుందన్నమాట. వైరాగ్యం కలిగితే పరమాత్మ పైన ప్రేమ మనకి అది అలా మిగలటం సాధ్యం అవుతుంది. అప్పుడు కదా ఆత్మదర్శనం అంటే ఏంటోని అసలైన దర్శనం అవుతుంది. మరి అసలైన దర్శనం అయిన తర్వాత మనం ఎలా జీవిస్తాము అంటే మరణం లేని స్థితి. మరణం నాకు కాదు కదా అనే స్థితికి మనం ఎదుగుతామన్నమాట. మరి జీవపరంతా తొలగిపోతుంది, ఆత్మగా మిగులుతాం కాబట్టి అక్కడ మరణం అనేది లేదు. మరి జన్మ లేదు, మరణం లేదు. ఇప్పుడు నా దేహం నేను పుట్టాను అంటున్నాను. ఎవరు పుట్టారు ఇక్కడ? దేహం వచ్చింది ఎందుకు? నా కోసం. నేను నన్ను నేను సరిచేసుకోవటానికి ఈ దేహం నేను తెచ్చుకున్నాను. మరి ఇప్పుడు ఈ దేహం నాలోనే లీనమవుతుంది. అప్పుడు నాకు జన్మరాహిత్యం చేసుకోవటానికి ఇంకెంతకంటే నాకు మార్గం వేరే లేదు. మరి అంటే మనకి ఇటువంటి స్థితి రావాలి అంటేనమ్మా మన గృహంలో ఎలా ఉండాలో, ఎలా మెలగాలో, మన లోపల స్థితిలో ఎలా మెలగాలో అవన్నీ మనకి తెలియబడాలి. లోపల స్థితి ముందు బయట స్థితి ఎలా ఉంటుంది అంటే వీళ్ళు నావారు, నేను, నా పిల్లలు, నా భర్త ఇలా భావించుకుంటున్నాం కదా. మరి ఎంతమందినో వదిలేసాను, ఇవాళ కదా వీళ్ళు ఉన్నారు ఇక్కడ, వీళ్ళైనా వదిలేసి రావాలి కదా. అందుకని వాళ్ళల్లో ఉన్నది ఎవరు? బ్రహ్మం. వాళ్ళు ఎలా వ్యక్తమయ్యారు? బ్రహ్మంగా. వాళ్ళ గుణాలు ఎక్కడి నుంచి? బ్రహ్మంగా. అన్నప్పుడమ్మా మనకి బయటంతా సరి చేసుకోగలుగుతాం. లోపల ఎలా సరి చేసుకోవాలి? మన ఆలోచన అంతా కూడా ఎక్కడి నుంచి పుట్టుకొస్తుందో అక్కడ నేను మిగలాలి. ఈ ఆలోచన నేను కాదు కదా అని గ్రహించినప్పుడు ఆ ఆలోచన మనల్ని అక్కడ ఇబ్బంది పెట్టట్లేదు అనమాట. అలాగ ఆలోచన విధానాన్ని మనం లోపల ఆలోచన విధానాన్ని అలా మార్చుకుంటూ ఉండాలి. బయటికి ఇలా ఉండాలి, లోపల అలా ఉండాలి. మరి ఈ రెండు కూడా బ్యాలెన్స్గా ఉన్నప్పుడేనమ్మా మనం అసలు మనం అంటే ఏంటో మనం గ్రహించడానికి అవకాశం ఉంటుంది. అంటే మన ప్రతి కదలిక కూడానమ్మా మనకి ఎదురయ్యి ప్రతిదీ కూడా మన కోసమేనమ్మా. మనల్ని మనం సవరించుకోవటం కోసం ఎదురవుతుంది. మనం ఏం చేస్తున్నాం? పరిస్థితులు నిందిస్తున్నాం. పరిస్థితులు నువ్వు తెచ్చుకొని పరిస్థితులు నిందించడానికి నువ్వెవరివి? అంటే మనం ఆ స్వరూపం ఏంటో మనకు తెలియనప్పుడు ఈ పరిస్థితులన్నిటిని మనం నిందించడం మొదలెడుతున్నాం. అంటే ఇదంతా మనం అనుభవపూర్వకంగా మనకే తెలిసినాడే కానీ మనకు తెలియదమ్మా. అంటే ఈ మాయా ప్రపంచంలో మనం ఎప్పుడు ఏ టైంలో ఎలా కలిసిపోతామో, ఏ క్షణాన్ని కలిసిపోతామో తెలియదు. కాబట్టి నేను మనిషిగా కాదు, మానవత్వం తెలియాలి, నాకు బ్రహ్మత్వం తెలియాలి, అలా నేను మిగలాలి. అంటే మన జీవితం ఇటువంటి జీవితం మరి ఇంక నిద్రకి ఉపయోగించేస్తున్నాం, ఆలోచనలకు ఉపయోగించేస్తున్నాం,
వాళ్ళని వేరుగా చూసేస్తున్నాము. నన్ను వేరుగా నేను చూసుకున్నప్పుడు వీళ్ళందరినీ వేరుగా చూస్తున్నానని నాకు అక్కడ తెలియాలి. మరి ఈ వస్త్రం ధరించాను కదా, వాళ్ళు కూడా ఆ వస్త్రాన్ని ధరించారు, అది వదలవలసిందే ఎప్పటికైనాని. అందుకని గత జన్మలోని ఈ జన్మలోని అందరూ కూడా ఎవరైనా సరే ఆ తల్లి గర్భం ఎంచుకుని వచ్చాము ఈ జన్మకే. నేను ఎలా వచ్చానో వాళ్ళు కూడా ఆ తల్లి గర్భంలో నుంచే వచ్చారు. మరి ఇక్కడ భేదం ఏముంది? ఇక్కడ అందరూ సమానమే కదా అని అందరినీ కూడా ఒకటే స్థితిగా మనం చూసినప్పుడు, అంటే వాళ్ళ గుణం అలా విజృంభించింది, మనం అక్కడ గ్రహించాలి అది గుణం కదా. వాళ్ళలో ఏమీ దోషం లేదు, వాళ్ళ గుణం అలా విజృంభించి వాళ్ళ నడత అలా జరుగుతుంది అంతే. నాకెందుకు ఇదంతానే? నేను బ్రహ్మాన్ని. నేను ఎప్పుడూ కూడా నా మనసునమ్మ బ్రహ్మంతో ముడిపెట్టుకున్నప్పుడే నా జీవితం ఆనందంగా జాగుతుందమ్మా. బ్రహ్మంతో ముడిపెట్టుకోకుండా ఏ ఆలోచనతో ముడిపెట్టుకున్నా, ఎవరు ఏ దృష్టితో చూసినా నాకు ఇంకా బాహ్యముఖంగా నేను వెళ్ళిపోతాను, అంతర్ముఖంగా నేను మిగలలేనప్పుడు. మరి నాతో నేనే విలీనం అవ్వాలి, నాతో నేనే కలవాలి అన్నప్పుడు, నా స్వరూపం నేనుగా మిగలాలి అన్నప్పుడు మరి నా ఆత్మస్థితిలో నేను ఉండాలి కదా. మానవత్వం ఏంటో తెలవాలి, దైవత్వం ఏంటో తెలవాలి, పుణ్యం అంటే ఏంటో తెలవాలి, లోకం అంటే ఏంటో తెలవాలి, జన్మ అంటే ఏంటో తెలవాలి. జన్మ ఎలా ఉద్ధరించుకోవాలో నాకు తెలియాలి. ఈ జన్మని నేను ఎలా ఉద్ధరించుకోవాలో నాకు తెలిసినప్పుడు మానవత్వం ఉంటుంది, దైవత్వం ఉంటుంది, పుణ్యం ఉంటుంది. లోక ఉపకారం ఏంటి మనం చేసేది? అక్కడ ఏం చేస్తున్నాం మనం లోకానికి ఉపకారం? మనం ఆత్మస్థితిలో ఉండటమే లోకానికి ఉపకారం చేయటం. మనం ఆత్మస్థితిలో ఉంటేనే మన జన్మ ఉద్ధరించుకోగలుగుతాం. మనం ఆ స్థితిలో ఉంటేనే మనం దైవత్వం అవుతాము, దైవత్వంగా మిగులుతాము, రెండు లేకుండా మిగులుతాము. మరి మన దీపం ఎప్పుడు ఆరిపోతుందో మనకు తెలియదు, ఇప్పుడు వెలుగుతూ ఉంది. ఈ చమురు ఈ ఒత్తి ఎప్పుడైపోతుందో తెలియదు. కాబట్టి మనం ఏ క్షణాన్ని మనం వదిలిపెట్టకుండా ప్రతి క్షణం ఉన్నదాడే, నువ్వు ఎలా ప్రవర్తించు ఉన్నదాడే అనేది గుర్తించటమే. ఈ ప్రవర్తన సరిచేయటం కాదు, ఉన్నది నువ్వని గుర్తించినప్పుడు ఈ ప్రవర్తన అంతా కూడా ఆటోమేటిక్గా లేనిదని తెలుస్తుంది కదా. లేనిదన్నప్పుడు అది సరవుతూ ఉంటుంది. అదే నిన్ను వదలాలి, కానీ నువ్వు దేన్ని వదలలేవు. నిన్నదంతా వదిలిపెట్టేస్తుంది అంతే. నువ్వు ఏమీ వదలవు. నువ్వు అది తినాలి ఇది తినాలి అని అనుకుంటావు, తినాలని అనిపించినప్పుడు తిను. అది నీకు ఏమనిపించిన తర్వాత చిరాకు వస్తుంది. తిన్నదే తింటామంటే చిరాకు వస్తుంది, విన్నదే వింటామంటే చిరాకు వస్తుంది, చూసిందే చూస్తామంటే చిరాకు వస్తుంది. అప్పుడు అవన్నీ ఏమవుతాయి? వదిలేస్తుంది అనమాట. ఎందుకంటే మనం అసలైన చూపు ఎక్కడుంది? మన చూపు మన మీద ఉందన్నమాట. అప్పుడు ఇవన్నీ తిన్నా సంబంధం లేదు, విన్నా సంబంధం లేదు, చూసినా సంబంధం లేదు, దేంతో అప్పుడు సంబంధం ఏర్పరచుకోవద్దు అనమాట. ఉన్నది బ్రహ్మంగా అక్కడ మిగులుతూ ఉంటుంది. అప్పుడు అవన్నీ మనల్ని వదిలేస్తూ ఉంటాయి. మనం దేన్ని వదలము. అంటే ప్రతి క్షణం దాన్ని చూసుకున్నప్పుడేనమ్మా మనకు అలా మిగలగలుగుతాము. లేకపోతే ఒకప్పుడు చూసుకుని ఇది కాదండి, ఇదేమో వేరు అనుకుని చూస్తున్నాము. మన లోపల నుంచి వచ్చి ప్రతిదీ ఇది వేరు ఇది బ్రహ్మం అంటున్నాము. బ్రహ్మ లక్షణాలు అలవడిన తర్వాత అమ్మ ఆటోమేటిక్గా లేనిది లేదు, ఉన్నది ఉంటుంది. మన మనసు కదుపుకుంటమే మనకి వేస్ట్ అవుతుందమ్మా. ఆ మనసు ఎలా వచ్చింది? నువ్వు దాన్ని ఎందుకు పట్టించుకుంటేనే కదా. దాన్ని పట్టించుకోకపోతే నీకు అసలు సంబంధం ఏంటి ఆ మనసుతోటి? లేనిది లేదు కదా, అది ఎలాగైనాని. ఉన్నది నువ్వు కదా, అలా కదుపుకోకుండా ఉండు. ప్రతి దాన్ని తుడిచి అంతే, మిగుల్చుకోకేమీని, తుడిచి. నీ చేతిలో పని అది. అలా మిగిలితేనే నువ్వు జన్మరాహిత్యం చేసుకోగలుగుతావు. ఇవన్నీ అంటించుకుంటే నీకు జన్మరాహిత్యం ఎప్పటికీ ఉండదు. సాత్విక ఆహారం తినాలంటారు, శరీరాన్ని శుద్ధిగా ఉంచుకోవాలంటారు, ఆరోగ్యంగా ఉంచుకోవాలంటారు. మరి ఇదంతా ఎలా సాగుతుందమ్మా? మన మానసిక స్థితి మార్చుకున్నప్పుడే అంతా కూడా సవ్యంగా జరుగుతుంది. ఆహారంలో సాత్వికత ఉంటుంది, నిద్రలో నిశ్చింతగా మిగులుతాము, మనసు బాగుంటుంది కాబట్టి ఆరోగ్యంగా ఉంటాము. మన మనసే కదమ్మా ఆరోగ్యం అంటేనే, మన సత్వగుణం అంటేనే. మరి ఆ మనసుని సరి చేసుకున్నప్పుడే అంతా మనకు సరి అయిపోతుంది. అంటే ఉన్నదాంతో ఉండటం తెలుస్తుంది, మనల్ని మనం దర్శించుకోవటం అక్కడ తెలుస్తుంది.
మనకు మనంగా మిగలటం అక్కడ తెలుస్తుంది. ఉన్నది మనమే అని గ్రహిస్తాము. ఏ 3 అవస్థలో లేవు, ఏ అవస్థ అయినా మనమే ఉన్నాము అని అక్కడ గ్రహించగలుగుతాము. బ్రహ్మార్పణమమ్మ. సృష్టి యావత్తు ఉన్న బ్రహ్మానికి బ్రహ్మం నమస్కరించుతూ బ్రహ్మమ్మకు అనేక నమస్కారములతో బ్రహ్మమే ఈ సాంగత్యం చేసుకుంటుంది. ఉన్నదంతా బ్రహ్మమే అయ్యింది, రెండోది లేదు. అమ్మ ఏం చెబుతున్నారంటే, చివరికి మోక్షం కావాలి అనే కోరిక కూడా నువ్వు వదలాలి. అంటే కోరికే కదా అన్ని అనర్థాలకి మూల కారణం ఒక్క కోరికే. మరి మోక్షం కావాలి అనే కోరిక నీకు ఎందుకు పుట్టాలి అంటే నువ్వే అదై ఉన్నావు. ఆటోమేటిక్గా నువ్వు బ్రహ్మానవాన్ని తెలిసినప్పుడు ఆటోమేటిక్గానే అక్కడ మోక్షం ఉంది. ఎప్పుడైతే ఇలా ఆత్మనిష్టగా మిగులుతున్నామో అక్కడ మోక్షమే కదా ఉంది. మరి దేనికోసం కోరుకోవాలి మనం అంటే మనం స్వతసిద్ధంగా అయ్యి ఉన్నాము. మరి జ్ఞానంగా పరిపూర్ణ జ్ఞానం మనకు ఉండాలి. ఆత్మానందం అనుభవించాలి అంటే పరిపూర్ణమైన జ్ఞానం కావాలి. అప్పుడు అనుభవపూర్వకంగా మనం అర్హత సంపాదించగలుగుతాం. మరి మన కర్తవ్యం మనం పూర్తి చేయగలుగుతాం. తెచ్చుకున్నాం కదా, మరి దేహాన్ని తెచ్చుకున్నాం కదా, మరి తెచ్చుకున్నందుకు ఈ కర్తవ్యం పూర్తి చేసుకుని కర్తగా కాకుండా మరి నేను ఎలా మిగలాలి? నేను కర్త నా మీద వేసుకోకూడదు. పరమాత్మే కర్త అయి ఉన్నాడు. వాడే చేస్తున్నాడు, వాడే చేస్తున్నాడు, ఉన్నదంతా వాడే అయి ఉన్నాడు. మరి ఎప్పుడైతే నాకు ఆ భావన కలిగి ఆ భావనకి అతీతమైన వాడు తానే అని గ్రహించానో అప్పుడు నాకు ఇంకా కోరిక ఏంటి, క్రోధం ఏంటి, ఏమేమి ఉండదు కదా. మరి మన చివరి జీవితం ఎలా సాగించాలి? మనకి వృద్ధాప్య జీవితం ఎలా సాగించాలి అంటే పెట్టింది తినాలి, ఉన్నదాంతో ఉండాలి. ఏ క్షణమైనా ఉన్నది బ్రహ్మమే. అప్పుడు మనకి ఇంకా మరణ భయం రాకూడదు. ఎందుకంటే దేహం ఇప్పుడు నుంచి మనం తయారవ్వాలి. ఎప్పటికైనా ఈ దేహం నశించిపోతుంది. మరి నశించిపోయే ఈ దేహం నేను కానప్పుడు ఈ భయం ఎవరికి పుడుతుంది? నాకు కాదు, ఉన్నది నేనే అనేసి మనం అలా పరమాత్మగా మిగిలి ఆత్మగా మిగిలి మనం ఉండటమే. అన్ని రూపాల్లోనూ కూడా దాన్నే చూసుకుంటా ఉన్నది అదే అనుకుంటా మన నిజస్వరూపాన్ని మనం గుర్తించుకుంటా. నిజస్వరూపం ఎలా ఉంది అంటే ఆ తేజస్సు ఎలా ఉంది అంటే మనకు మనసు లేని స్థితిలోనే అక్కడ మనం అంటే ఏంటో మనకు తెలియబడతా ఉంటుంది. మరి ఏ క్షణానికి ఆ క్షణం ఉన్నది అదే, ప్రతి క్షణము ఉన్నది అదే అని మోక్షం కావాలి అని కూడా మనకు అనిపించకుండా ఆత్మనిష్ట కుదుర్చుకుని జీవించటమే మనకు మోక్షం ఆల్రెడీ ఉంది. అంటే పరిపూర్ణమైన జ్ఞానం కావాలి, మన సొంతం అవ్వాలి. మనల్ని మనమే సొంతం చేసుకోవాలి. మనల్ని ఎవరు విడిగా లేవు. మనం అసలానే సాక్షిగా చూస్తున్నామంటే, నిమిత్త మాత్రుడిగా చూస్తున్నామంటే, నేను అనే భావన లేకుండా చూస్తున్నాం అంతే. అలాగే ఆత్మనిష్టతో జీవించటమే మరి తత్వమసి అంటారు కదా. నువ్వే ఆ పరమాత్మ, నువ్వే అయి ఉన్నావు, అలా జీవించు. అక్కడే జీవన్ముక్త స్థితి నీకు లభించింది. జీవుడు ఉండగానే జీవన్ముక్తి నీకు. అంటే మన ప్రతి కదలికని మనం గమనించుకున్నప్పుడేనమ్మా ఉన్నది బ్రహ్మం. అక్కడ విడిగా ఏమీ లేదు. విడిగా లేని దాన్ని విడిగా చూస్తున్నదే ఎవరిక్కడ? ఈ విడిగా ఉంది కనిపించింది అన్నది కూడా తానే అయ్యింది. తనకంటే విడిగా ఏమీ లేదు అని అలా గ్రహించుకుని అలా మిగలటం, గ్రహించుకోవటం మిగలటం అంటే జీవుడు పరమాత్మ కలయికే. మనం విడిగా లేకుండా ఒకటేగా చేసుకోవటమే కలయిక. అదే యోగం. భగవంతుడు కృష్ణ పరమాత్మ చెప్పాడు కదా, మరి యోగం చెయ్యి, యోగివిక అన్నాడు. మరి మనం ఎలా ప్రవర్తిస్తున్నామో యోగిలాగే ఉన్నాం మనం. ఎందుకంటే జీవుడు పరమాత్మ వేరుగా లేదు, ఉన్నది పరమాత్మే అంటున్నాము. జీవాత్మ విడిగా లేదు, పరమాత్మ విడిగా లేదు, ఉన్నదంతా ఒక్కటే అంటున్నాము. మనం అంటే ఆ మనసుని ఆత్మయందు నిలుపుతున్నాం కాబట్టి యోగం అయిపోయింది. ఆటోమేటిక్గా యోగం అయిపోయింది. అది మన మనసు కదలట్లేదు ఇంకా అక్కడ.
మరి ఎలా ఉంటుంది అక్కడ? మన దారి ఎలా ఉంది? ఎంత బాగుంది మన దారి అంటే మనకి ఏ క్షణానికి ఆ క్షణం మన ప్రయాణం. ఈ జీవిత యాత్ర, ఇది జీవుడు యాత్ర జరుగుతుంది. ఎలా ఉంది ఈ యాత్రలోని? మనకి భావన పరమాత్మగా మలుచుకున్నాం కాబట్టి మన దారి అంతా కూడా మనకి ఒక మనసుని ఒక పట్టుదలగా చేసాం, గ్రహించాం మనం. ఇది మనసో, ఇది విచ్చలవిడిగా తిరుగుతుంది, దీన్ని నా వైపుకి తిప్పుకోవాలి, నేను పరమాత్మ వైపుకి తిప్పుకొని ఈ మనసును నేను నిలబెట్టుకున్నప్పుడే నేను పరమాత్మగా నేను మిగలగలుగుతాను. మరి ఉన్నది అదే కదా, ఈ ఖాళీ చైతన్యమే కదా ఉంది. మరి అందులోని భావన లేని స్థితి అంటే ఏంటి? ఖాళీయే కదా. అంటే ఖాళీని విడిగా చూడలేదు కదా, ఉన్నదే ఖాళీ అయి ఉంది కదా. అదే కదా సాక్షాత్కారం అంటేనే. సాక్షాత్కారం అంటే ఏంటి? ఉన్నదదే ఉన్నదదే ఉన్నదదే, దాంతో మిగలటమే సాక్షాత్కారం. మరి జీవరాశులన్నీ ఉన్నాయి, దేన్ని దర్శించున్నాయి అంటే తన నిండే జరుగుతుంది ఇదంతా కూడా. సమస్తం కూడా అన్ని గ్రంథాల్లోనే అదే ఉంది, జ్ఞానం అంతా అదే మిగిలింది, ఉపనిషత్తులన్నీ కూడా ఒకటే అయి ఉంది. మరి కుండలిని శక్తి జాగృతం అవ్వాలి అంటారు కదా, అంటే మనకు జ్ఞానోదయం అవ్వటం, జ్ఞానోదయం కలగటమే. మనకు జ్ఞానం ఉదయించిందే మనలోని మిగిలటానికి చూసుకుంటుంది, అదే కుండలిని శక్తి. ఆ శక్తి ఎప్పుడైతే జాగృతమైందో మనకి ఇంకా మానవుడికి ఎలా ఉంటుంది? యోగం సిద్ధించింది. చిత్తంలో వృత్తులన్నీ, మరి మన చిత్తంలో వృత్తులన్నీ నశించిపోతాయి కదా, నశించిపోయినప్పుడు అక్కడ యోగం అవుతుంది. కర్మ చేస్తున్నాం, జ్ఞానం చేస్తున్నాం. మరి కర్మ ఎలా చేస్తున్నాం? మనం బ్రహ్మార్పణంగా చేస్తున్నాం ప్రతి కర్మని. మరి నేను తత్వంతో మిగిలి ఉంటున్నాను, తనతో తాను ఉంటున్నాను, మిగిలి ఉంటున్నాను అంటే అక్కడ మనసు కదుపుకోకపోతే ఏమీ ఆలోచన లేదు. అక్కడ కదిలిందనుకోండి, కదిలినప్పుడు ఎలాగా? నాతో నేను ఉండాలి కదా, ఉన్నదే నేను కదా అనేసరికి ఇవన్నీ కూడా తగ్గిపోతూ ఉంటుంది. అప్పుడు యోగమే కదా అది. తత్వాన్ని తెలిసినప్పుడే మనకు యోగం సిద్ధించిందే. యోగం ఎప్పుడైతే సిద్ధించిందో మన చిత్త వృత్తులన్నీ కూడా నశింపైపోతాయి. జీవాత్మ పరమాత్మలు ఎప్పటికైనా ఐక్యం అవ్వాలి కదా, అది ఉండగానే ఇప్పుడు తానుగా మిగలాలి, ఉండగానే తానుగా మిగలాలి. మరి మనం ఎవరిని హింస పెట్టకూడదు అని అంటున్నామే, ఆ హింస అంటే ఏంటి? మన మనసులో ఎవరి మీద కూడా హింస అనేది మననం జరగకూడదు, అదే హింస అంటేనే. ఆ మరణం ఎప్పుడైతే జరిగిందో అప్పుడు మనకి ఎలా ఉంటుందంటే అది హింస. మనసులో తలపెట్టుకున్న హింసే, బయటికి మనం వాక్కు ద్వారాగా మరి మనం ఎవరినైనా ఏమన్నా అన్నా అది కూడా హింసే. ఎందుకంటే మన వాక్కు బ్రహ్మంలో ఉంటే మనకు అన్ని సిద్ధులు ఉంటాయి. వాక్కు శుద్ధి జరుగుతుంది. మరి అప్పుడు మనం లేదంటే సిద్ధి జరగకపోతే మనకి వాచక దోషాలు అంటుకుంటాయి మన లోపల. ఆ దోషాలు మనకెందుకు? చూసింది మంచి చూద్దాం, విన్నది మంచి విందాము, మాట్లాడేది మంచి మాట్లాడదాము, అప్పుడు మనకి ఎటువంటి దోషాలు లేవు. లోపల కూడా దోషం ఉండకూడదు. ఎందుకంటే మన లోపల కించిత్తు కూడా ఎవరి మీద కూడా ఏమీ కూడా ద్వేష భావన అన్నది అక్కడ కలగకూడదు. అది ఎంత దోషం, లోపల ఉన్నదే ఎక్కువ దోషం మనకి, అదే హింస పెడుతున్నాం అన్నమాట. ఎవరి మీద హింస పెడుతున్నాం మనం? మన మీదే, మన నీడకే మనం హింస పెట్టుకుంటున్నాం అంతే. మన నీడ నిజం అనుకున్నాం కాబట్టి దీనికే మన హింస కలుగుతుంది. మరి పరమాత్మ అలా కాదు కదా, తనకు తాను ఉన్నాడు, తనకి ఏమీ లేదు, తన నుండి జరుగుతూ ఉన్నా సరే నేను అనే అలా భావనే లేదు కదా, ఉన్నదే తాను, ఆ శక్తి. మరి అందులోంచే జరుగుతుంది కాబట్టి తనకి ఏమీ లేదు, సాక్షిగా ఉన్నాడు కాబట్టి మనం అలా ద్రష్టగా అలా మిగలాలి. దృశ్యంగా కాకుండా అలా ద్రష్టగా మిగలాలి. మిగలగా కదా మనం అంటే ఏంటో మనం అక్కడ తెలియబడుతుంది. మరి మనం ఎలా కరిగిపోతాము అంటే, మరి ఉప్పు బొమ్మ ఉంది, నీటిలో కరిగిపోతే నీటిలో వేయగానే వెంటనే కరిగిపోతుంది. మరి అలాగే మన బ్రహ్మంగా మన మనసుని బ్రహ్మ వైపు తిప్పినప్పుడు అందులో కలిసి తీరుతుంది. ఎందుకంటే ఇంక వేరే స్థానం లేదు అక్కడ.
నదులన్నీ సముద్రంలో ఎలా కలుస్తున్నాయో జీవరాశులన్నీ కూడా ఎప్పటికైనా బ్రహ్మంగా మిగలవలసిందే. అలా బ్రహ్మంగా మిగిలినప్పుడే మనకి వచ్చిన పని అక్కడ సార్థకం అవుతుంది. వచ్చిన పని సార్థకం అవ్వాలి అంటే మరి నా టైం వేస్ట్ చేసుకోకూడదు. మరి మోక్షం అంటే ఏంటి, విడుదల అంటే ఏంటి, మొత్తం నిత్యం అంటే ఏంటి, అనిత్యం అంటే ఏంటి, అన్నీ మనకి మన తత్వ విచారం ద్వారాగా గ్రహించాలి. గ్రహించినప్పుడే మిగలటానికి అవకాశం ఉంటుంది. ఏంటంటున్నారు? అసలు మీరంటే ఏంటో మీకు తెలియాలి. మీరంటే మీలో నుంచి వచ్చింది మీరు కాదు, మీరే ఉన్నారు. ఇప్పుడు మీలో నుంచి కదా ఈ దేహం వచ్చింది, మీలో నుంచే కదా మీ ఆలోచన వచ్చింది. అది దానికి స్థానం ఎక్కడుంది? మీ మనసుకి పుట్టు స్థానం ఎక్కడుంది? మీరే. మీ మనసుకి పుట్టుక స్థానం మీరే. మరి లైవ్ కూడా మీరే, విడిగా లేదు కదా. అది గ్రహించండి, అది గ్రహించండి. నేను బ్రహ్మాన్ని అనుకోండి అంతే. నేను బ్రహ్మాన్ని అయి ఉన్నాను, ఉన్నది బ్రహ్మమే, అందరిలోని బ్రహ్మమే, అంతటా బ్రహ్మమే, విడిగా ఏమీ లేదు అని అలా మిగిలింది. అలా మీరు నడుస్తున్నారు, మీరుంటేనే మీరు నడుస్తున్నారు, మీరు లేకపోతే మీరు నడవట్లేదు. మీరు ఎప్పుడైతే తప్పుకున్నారో దేహం లేదు అక్కడ, అది కదలిక లేదు దానికి. మీరుండబట్టే మీరు చూస్తున్నారు, మీరుండబట్టే వింటున్నారు, మీరుండబట్టే మీ ఆలోచనలు వస్తున్నాయి, మీరుండబట్టే మీ కదలిక ఉంది. ప్రతిదీ మీరుండబట్టే ఉంది. మీరు లేదంటే అది లేదు. అలాగ ఉన్నది మీరు. అసలు మీరు ఈ నశించిపోయేది మీరు కాదనుకోండి. ఈ నశించిపోయేది ఉందే, ఈ దేహం నశించిపోతాను, ఇది మీరు కాదనమాట. మీరు ఉండబట్టి ఈ దేహం ఉంది. ఎందుకు ఉందంటే మీకోసం ఉంది ఈ దేహం. మీరు ఏ సంస్కారాలు తెచ్చుకున్నారో ఆ సంస్కారాల కోసం, అది అనుభవించడం కోసం ఉంది ఈ దేహం. మరి ఇప్పుడు మనం గ్రహించాల్సింది ఏంటంటే, నేను బ్రహ్మాన్ని అయి ఉన్నాను అంటున్నాం కదా. మరి నేను బ్రహ్మం అయి ఉన్నాను. మరి నాలో నుంచి వచ్చిన ప్రతి కదలిక నేనే, నాకంటే విడిగా ఏది లేదు. అసలు ఉన్నదే నేను, ఈ చైతన్యమే ఉంది మన లోపల, ఖాళీయే ఉంది. బయట కూడా అదే ఖాళీ ఉంది కదా. మరి ఈ ఖాళీని మీరు ఎలా చూడాలి అనిపిస్తుంది కదా. మీ మనసు ఖాళీ అవుతే మీరు ఈ ఖాళీని చూడగలుగుతారు. మనసు ఖాళీ అవుతుందంటే మనసుతోటి మీరు జీవించరు, మీతో మీరు జీవించారు. అప్పుడు మనసు ఖాళీ. ఈ మనసును తీసేయాలంటే మన వల్ల కాదు. అసలు ఈ గుణాలను తొలగించాలంటే మన వల్ల కాదు. నేను బ్రహ్మాన్ని పట్టుకోండి. నేను బ్రహ్మం అయి ఉన్నాను, ఉన్నది బ్రహ్మని, చూసేది బ్రహ్మని, వినేది బ్రహ్మే, నేను మాట్లాడేది అదే, ఆ శక్తి అందులోంచే నేను మాట్లాడుతున్నాను. నేను బ్రహ్మం అయి ఉన్నాను. బ్రహ్మం అంతా బ్రహ్మమే. అలా అనుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మీ నాన్న ఉన్నారు, నేను బ్రహ్మం అనుకోమంటే అనుకుంటున్నారు. ఆయనకు తెలిసినా తెలియకపోయినా అనుకుంటున్నారు. నేను అక్కడ ఒక్కోసారి మీరు పిచ్చ మాటలు మాట్లాడొద్దు, నేను బ్రహ్మం అనుకోండి, వేస్ట్ మాటలన్నీ మీరు రోజన కింద ఉంటున్నారు, ఇది వేస్ట్ లేనిది, ఇది అనండి అన్నాను పొద్దుట. అంటే నేను ఉండగా అంటున్నారు, నేను లేనప్పుడు మర్చిపోతున్నారు కదా. మళ్ళీ అలా గుర్తు చేస్తే మళ్ళీ అంటున్నారు. మళ్ళీ ఒక్కొక్కసారి నేను లేకపోయినా అది గుర్తుంటే అది అనేస్తున్నారు. మరి కొన్ని ఆలోచనలు మీ నాన్న తగ్గినాయి. అలాగా అంటే ఈ దృష్టి పడినప్పుడు ఈ బాహ్యం దృష్టి తగ్గుతూ ఉంటుంది. బాహ్యం, అయ్యో నేను మిమ్మల్ని, మీరు వచ్చారనుకోండి, నేను ఇలా అడగాలి, మీరు మిమ్మల్ని ఇలా అడగాలి, అలా అడగాలి, మీకు ఏదో చెప్పాలన్న ఆలోచన అంతా తగ్గిపోతుంది. మళ్ళీ బ్రహ్మం నుంచి ఆ టైంకి, ఆ క్షణానికి ఏదొస్తే అది మాట్లాడుతుంది. ఇప్పుడు ఇందాక నుంచి మీరు ఉన్నారు, నాకు ఏమన్నా వచ్చిందా, నాతో నేను ఉన్నాను, నాకు సంబంధం లేదు. ఇప్పుడు మీరు కదిపిన దానికి వచ్చిందా లేదా బ్రహ్మం? ఇప్పుడు మీరు కదిపిన దానికి బ్రహ్మం వచ్చిందా లేదా? మరి నేను కాదు కదా, అక్కడ ఉన్నది ఆడే కదా. అలాగా ఆడుగా ఉండాలి, మనంగా ఉండొద్దు, ఆడుగా ఉండాలి. ఉన్నది ఆడేగా ఉండాలి. మనం అంటూ లేము అసలు. అని మీ వల్ల ఏమీ జరగట్లేదు. మీ వల్ల
ఇక్కడిది అక్కడ జరగట్లేదు. ఈశ్వరుడు ఆజ్ఞ లేనిదే చేమైనా కుట్టదంటారు కదా. అలాగా మనకి ప్రతి అడుగు కూడా ఆడుంటేనే జరుగుతుంది. ప్రతి అడుగు ఆడే, ప్రతి కదలిక ఆడే. అని మనమే లేము, అసలు మనం లేము. అలా మనం లేని స్థితికి ఎదగాలన్నమాట. ఆ గ్రహింపు లేకపోతే మనం తత్వంగా అసలు మిగలలేము. గ్రహింపు ఉండాలి, అదే పనిలో ఉండాలి. ముందులో ఫస్ట్లో అదే పనిలో ఉండాలి. తర్వాత అది సహజం అయిపోయాక ఏమీ ఉండదు, సహజం అయిపోతుంది అన్నమాట. తర్వాత సహజ స్థితి అందుతుంది. గంటలని ఉండదు, 24 గంటల టైం అంతా కూడా ఆడే ఉన్నాడు. మీరు అనుకుంటున్నారే మిమ్మల్ని మీరు తీసేయండి, ఉన్నది అది ఉంటుందంటే. దేహం మీరు అనుకున్నారు, దీన్ని తీసేయండి, ఇంక ఉన్నది అదే. అక్కడ మీ ఇంద్రియాలు పనిచేస్తున్నాయి కదా, మీరు పనిచేస్తున్నారు అనుకుంటున్నారు కదా. మీరు చూస్తున్నారు, ఎక్కడి నుంచి చూడబడుతుంది అది. మీరు వింటున్నారు, ఎక్కడి నుంచి వినబడుతుంది. మీరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడబడుతుంది. అది మీరు అన్నమాట. అక్కడ సమాధానం లేదు, మౌనమే. ఇంకా ఎందుకంటే అక్కడ గ్రహించినప్పుడు ఇంకా మౌనమే మిగులుతుంది. అక్కడ తత్వచింతన తప్ప వేరే చింతన లేనప్పుడే మనం బ్రహ్మస్థితిగా మనం మిగలగలుగుతాము. కొంచెం ఈ బాహ్యంగా కొంచెం ఇది అన్నప్పుడు ఫస్ట్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఇందులో కలిసిపోయినా మనకి ఏమీ ఉండదు. ఇది విడిగా ఏమి కనపడదు, అంతా బ్రహ్మమే. ఇంకా విడిగా ఏమి ఉండదు. ఇంకా ఇప్పుడు మన నెత్తి మీద బరువు మనం దింపుకుంటేనే కదా అవుతుంది. ట్రైన్ ఎక్కాక ఇది నెత్తి మీద పెట్టుకుంటానంటే అది శాతకాంతనం. మరి ఇప్పుడు తెలిసాక జ్ఞానం, ఇంకా నేను ఈ ఆలోచనలు ఇవన్నీ నేను జరిగినంత నెత్తి మీద పెట్టుకుంటానంటే మన అజ్ఞానం అనమాట. అది ఇంకా విడుదల అవ్వదు అనమాట. ఇంకా అక్కడ మరి ఎప్పుడైతే తెలిసిందో నేను ఈ బరువు పెట్టుకోకూడదని తెలిసిందో, ఇది నేను కాదనుకోవటమే. నేను కాదు అనుకోగా బరువు అంతా దిగిపోతుంది. మనకు అసలు బరువే ఉండదు. ఇంకా బాధ్యత ఉండదు, బరువు ఉండదు, బంధం ఉండదు, ఏమీ ఉండదు. అంటే నాకు ఇప్పుడు ఇంట్లో వ్యవహారాలు ఉన్నాయి, అసలు నాకు ఈ వ్యవహారంతో నాకు సంబంధమే లేదు. మరి ఇది నా ఇల్లు అనుకుంటే, ఈ దేహం నా ఇల్లు అనుకుంటే, ఇది నా ఇల్లు అనుకుంటే అది వదిలేస్తున్నాను, ఇది వదిలేస్తున్నాను కదా, రెండు వదిలేస్తున్నాను కదా. అప్పుడు నేనే మిగులుతాను కదా. అంటే రెండు ఎప్పటికైనా వదిలేస్తున్నాను. ఉండగా నేను పట్టుకుని ఇదే అంటే మళ్ళీ దీనికోసం రావాలి. ఇది నిజం కాదు, అది నిజం కాదని తెలిసిందనుకోండి, దేనికోసం రావక్కర్లేదు. బ్రహ్మంగా మిగలొచ్చు. అందరిలోనే అంతటా ఉన్నది ఒకటే, దానిగా మిగలొచ్చు.